హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీ బిట్స్ అండి. దిస్ ఈస్ ద పార్ట్ 2. సో ఆల్రెడీ పార్ట్ 1లో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇవి ప్రస్తుతం జరిగేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్తో పాటుగా ఇతర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. అంతేకాకుండా జాగ్రఫీ సిలబస్గా ఉన్నటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయండి. మరి చివరి వరకు వీడియో చూడండి. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఒక గుడ్ న్యూస్ అండి, ఆలివ్ బోర్డ్ అందిస్తుంది ఎస్ఎస్సి సిజిఎల్ 2025 మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ ఆల్ ఇండియా లైవ్ మార్క్ టెస్ట్ అండి. మరి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఎగ్జామ్కి ఈ మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఆస్పిరెంట్స్కి. మరి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నవారు ఆలివ్ బోర్డ్ వారండి. ఇది ఎప్పుడు ఉంటుంది ఈ ఆల్ ఇండియా లైవ్ మార్క్ టెస్ట్ అంటే 29th 12 AM స్టార్ట్ అవుతుంది. సో 29th and 30th March ఈ 2 daysలో కూడా ఉంటుంది ఇది ఈ మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ అనేది. సో ఇది ఇన్స్టాంట్ స్కాలర్షిప్ ఛాలెంజ్. మరి ఈ స్కాలర్షిప్ని మీరు ఎందుకు తీసుకోవాలంటే, ఈ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, దీన్ని ఎందుకు రాయాలి, ఎందుకు తీసుకోవాలంటే ఇందులో ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఉంటుంది. అంటే మొత్తం మన నేషన్ వైడ్ అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ని అయితే అటెంప్ట్ చేస్తారు, మాక్ టెస్ట్ని. మరి అందులో మీ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది మీకు ఓవరాల్గా మెయిన్ ఎగ్జామ్లో లాగానే అర్థమవుతుంది. మీరు ఈ యొక్క స్టేజ్ ఎలా ఉంది, అలానే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఎంత ఉంది, ఎంత స్కోప్ ఉంది అనేది ఈ యొక్క ఆల్ ఇండియా ర్యాంకింగ్ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏఐ పవర్డ్ అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అనాలిసిస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ యొక్క మార్క్స్ అలానే ర్యాంకింగ్ ఎంత కూడా అనాలిసిస్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్, సెక్షన్ వైజ్ అనాలిసిస్ అనేది ఏఐ పవర్డ్ అనాలిసిస్ ఉంటుంది. అలానే ఇది ఇన్స్టాంట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇది. సో దీన్ని రికమెండ్ చేస్తున్నవారు ఏఐఆర్ 1 of 2023 and 24. సో శుభం అగర్వా, మనోజ్ సింగ్, హియర్స్ వర్మ అండ్ సౌరవ్ వర్మ. మరి ఈ యొక్క టెస్ట్ని మీరు ఎలా రాయాలి, ఈ యొక్క మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ని మీరు ఎలా అటెంప్ట్ చేయాలి ఈ యొక్క లైవ్ టెస్ట్ని అంటే, సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఉందండి, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క ఆలివ్ బోర్డ్ వెబ్సైట్లోకి వెళ్తుంది, లేదంటే మొబైల్ యాప్లోకి వెళ్తుంది. సో ఇందులో మీకు మీ యొక్క ఎంటర్ ఈమెయిల్ ఐడి అని ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ ఎంటర్ ఈమెయిల్ ఐడి అనే చోట ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇది లార్జెస్ట్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ అండి. జస్ట్ ఓన్లీ 2 days మాత్రమే ఉంటుందండి, 29th and 30th March 2025. సో ఇవాళ అండ్ రేపు 2 days మాత్రమే ఉంటుంది. ఇందులో మీకు ఆల్రెడీ ఇందులో మీరు రిజిస్టర్ అయింటే లాగిన్ ఆర్ సైన్ అప్ లాగిన్ అయ్యేసి డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ఎందుకు తీసుకోవాలని చెప్పాను, ఆల్ ఇండియా లైవ్ టెస్ట్ విన్, అలానే స్కాలర్షిప్ కూడా విన్ అవ్వచ్చు, ఇన్స్టాంట్ స్కాలర్షిప్. సో డీటెయిల్ అనాలిసిస్ ప్లస్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, ఏఐ పవర్డ్ అనాలిసిస్ అనేది. సో మనకు తెలిసి ఇది ఎస్ఎస్ సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. సో టోటల్ 100 క్వశ్చన్స్, సో 200 మార్క్స్కి ఉంటుంది. సో 4 sections, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఈచ్ సెక్షన్లో 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుందండి. సో టోటల్ డ్యూరేషను 60 minutes, 1 hour ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 0.5 ఉంటుందండి ఈచ్ రాంగ్ ఆన్సర్కి. సో దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఇదివరకు చెప్పాను, సైన్ ఇన్ అవ్వాలి. సో ఆలివ్ బోర్డ్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ 20th March 12 AM నుంచి 30th March 7 PM వరకు మరి ఓపెన్ స్కాలర్షిప్ ఛాలెంజ్, సో యొక్క స్కాలర్షిప్ ఛాలెంజ్ని ఓపెన్ చేయాలి. సో యొక్క టెస్ట్ని అటెంప్ట్ చేసి స్కాలర్షిప్ని పొందవచ్చు. సో మీకు ఇందులో ఇన్స్టంట్ స్కాలర్షిప్ అంటున్నాం కదా, సో ఈ యొక్క స్కాలర్షిప్ అప్ టు 60% డిస్కౌంట్ ఉంటుందండి అన్ని ఆలివ్ బోర్డ్ కోర్సెస్ పైన. సో కాబట్టి డోంట్ మిస్ ఇట్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆలివ్ బోర్డ్ అందించేటువంటి ఆల్ ఇండియా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. భారతదేశం మధ్య కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతుంది అంటే 23.5 degrees ఉత్తర అక్షాంశం అండి. ఆన్సర్ థర్డ్ వన్, 8 రాష్ట్రాల గుండా. నెక్స్ట్, క్రింది వాటిలో
మయన్మార్తో భారతదేశంలోని ఏ రాష్ట్రం భూ సరిహద్దును పంచుకోవడం లేదు? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఇండియన్ జాగ్రఫీలో ఈ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్కువగా అడుగుతుంటారు. 4th వన్ అండి, త్రిపుర. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్, ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? సో మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8848.86 మీటర్లు. సో ఇక్కడ 0.86 అనేది సో రీసెంట్గా కొలిచినటువంటి ఎగ్జాక్ట్ హైట్ అండి. సో ఆన్సర్ అయితే మనకు సెకండ్ వన్, హిమాద్రి హిమాలయాల్లో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోని అతి పొడవైన హిమానీ నదం సియాచిన్, ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా వీడియోస్ మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాము, డైలీ అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు. సో ఆన్సర్ అయితే మనకు థర్డ్ వన్, కారాకోరన్. నెక్స్ట్, భారతదేశంలో దాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. సో ఇండియన్ జాగ్రఫీ అంటే ఈ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో భారతదేశంలో దాల్ సరస్సు ఉన్నది హిమాలయ పర్వతాల్లో ఉంది, 4th ఆప్షన్. నెక్స్ట్, వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? సెకండ్ వన్, హిమాచల్ హిమాలయాలు. నెక్స్ట్, ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి? ఫస్ట్ ఆప్షన్ శివాలిక్ కొండలు, సెకండ్ ఆప్షన్ హిమాచల్ హిమాలయాలు, థర్డ్ ఆప్షన్ హిమాద్రి హిమాలయాలు, 4th ఆప్షన్ ఆరావళి పర్వతాలు. ఫస్ట్ వన్ శివాలిక్ కొండలు. నెక్స్ట్, తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా ఏ నదిని చాంగ్పో నది అని పిలుస్తారని రీసెంట్గా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ నేపాల్ హిమాలయాలు, సెకండ్ ఆప్షన్ అస్సాం హిమాలయాలు, థర్డ్ ఆప్షన్ కుమాన్ హిమాలయాలు, 4th ఆప్షన్ పంజాబ్ హిమాలయాలు. సెకండ్ వన్ అస్సాం హిమాలయాలు. నెక్స్ట్, పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ సట్లెజ్, కాళీ నదుల మధ్య, సెకండ్ ఆప్షన్ కాళీ తీస్తా నదుల మధ్య, థర్డ్ ఆప్షన్ తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య, 4th ఆప్షన్ సింధు సట్లెజ్ నదుల మధ్య. 4th వన్ సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి పంజాబ్ హిమాలయాలు. నెక్స్ట్, నందాదేవి శిఖరం ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్ హిమాలయాలు, సెకండ్ ఆప్షన్ కుమాన్ హిమాలయాలు, థర్డ్ ఆప్షన్ నేపాల్ హిమాలయాలు, 4th ఆప్షన్ అస్సాం హిమాలయాలు. సెకండ్ వన్ కుమాన్ హిమాలయాలు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటిక భూభాగాలను ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ బంగర్, సెకండ్ ఆప్షన్ టెరాయి, థర్డ్ ఆప్షన్ కల్లార్, 4th ఆప్షన్ కాదర్. థర్డ్ వన్ కల్లార్. నెక్స్ట్, శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాలతో కూడిన సచిద్ర మండలాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ టెరాయి, సెకండ్ ఆప్షన్ బంగర్, థర్డ్ ఆప్షన్ కాదర్, 4th ఆప్షన్ బాబర్. 4th వన్ బాబర్. నెక్స్ట్, ఇటీవల ఏర్పడిన వండలి మైదానాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ కాదర్, సెకండ్ ఆప్షన్ కల్లార్, థర్డ్ ఆప్షన్ బంగర్, 4th ఆప్షన్ టెరాయి. సో ఇండియన్ జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఫస్ట్ వన్ కాదర్. నెక్స్ట్, మన దేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ క్రింది వాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మచిలీపట్నం, సెకండ్ ఆప్షన్ కాకినాడ, థర్డ్ ఆప్షన్ చిత్తూరు, 4th ఆప్షన్ విశాఖపట్నం. సెకండ్ వన్ కాకినాడ. నెక్స్ట్, సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ 8 నిమిషాలు, సెకండ్ ఆప్షన్ 4 గంటలు, థర్డ్ ఆప్షన్ 4 నిమిషాలు, 4th ఆప్షన్ 6 నిమిషాలు. థర్డ్ వన్ 4 నిమిషాలు. నెక్స్ట్, భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని? ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 9, థర్డ్ ఆప్షన్ 8, 4th ఆప్షన్ 7. సెకండ్ ఆప్షన్ 9 రాష్ట్రాలు.
నెక్స్ట్ మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ ఆరావళి పర్వతాలు, సెకండ్ ఆప్షన్ వింధ్యా పర్వతాలు, థర్డ్ ఆప్షన్ సాత్పురా పర్వతాలు, ఫోర్త్ ఆప్షన్ నీలగిరి కొండలు. ఆన్సర్ ఫస్ట్ వన్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ గర్విల్గర్ కొండలు, సెకండ్ ఆప్షన్ మహాదేవ్ కొండలు, థర్డ్ ఆప్షన్ రాజ్ పిప్లా కొండలు, ఫోర్త్ ఆప్షన్ మైకాల్ పీఠభూమి. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని మైకాల్ పీఠభూమి అని పిలుస్తారు. నెక్స్ట్ అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ ఛత్తీస్గఢ్. సెకండ్ వన్ మహారాష్ట్ర. నెక్స్ట్ తాల్ఘాట్, పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ పశ్చిమ కనుమలు, సెకండ్ ఆప్షన్ తూర్పు కనుమలు, థర్డ్ ఆప్షన్ ఆరావళి పర్వతాలు, ఫోర్త్ ఆప్షన్ హిమాలయ పర్వతాలు. సో ఈ కనుమలు ఉన్నది పశ్చిమ కనుమల్లో ఉన్నాయండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 16.7%, సెకండ్ ఆప్షన్ 5.4%, థర్డ్ ఆప్షన్ 2.4%, ఫోర్త్ ఆప్షన్ 4.7%. థర్డ్ వన్ 5.4%. నెక్స్ట్ భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది? ఫస్ట్ ఆప్షన్ గాడ్విన్ అస్టిన్ శిఖర ప్రాంతం, సెకండ్ ఆప్షన్ కిలిక్ దావన్ కనుమ, థర్డ్ ఆప్షన్ పూర్వాంచల్ పర్వతాలు, ఫోర్త్ ఆప్షన్ సహ్యాద్రి పర్వతాలు. సెకండ్ వన్ కిలిక్ దావన్ కనుమ. నెక్స్ట్ భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఆరావళి పర్వతాలు, సెకండ్ ఆప్షన్ నీలగిరి పర్వతాలు, థర్డ్ ఆప్షన్ హిమాలయ పర్వతాలు, ఫోర్త్ ఆప్షన్ మైకాల్ పర్వతాలు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ వన్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ లూని నది హరివానం ఏ మైదానాల్లో విస్తరించి ఉంది? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్ హర్యానా మైదానాలు, సెకండ్ ఆప్షన్ అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ, థర్డ్ ఆప్షన్ రాజస్థాన్ మైదానాలు, ఫోర్త్ ఆప్షన్ గంగా మైదానాలు. థర్డ్ వన్ రాజస్థాన్ మైదానాలు. నెక్స్ట్ శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ అరుణి కొండలు, సెకండ్ ఆప్షన్ గారో కొండలు, థర్డ్ ఆప్షన్ మిస్మి కొండలు, ఫోర్త్ ఆప్షన్ మైకాల్ కొండలు. థర్డ్ వన్ మిస్మి కొండలు. నెక్స్ట్ మహాదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఛత్తీస్గఢ్, సెకండ్ ఆప్షన్ కేరళ, థర్డ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర. ఆన్సర్ థర్డ్ వన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వాయు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానం? ఫస్ట్ ఆప్షన్ 1.582 కిలోమీటర్లు, సెకండ్ ఆప్షన్ 1.258 కిలోమీటర్లు, థర్డ్ ఆప్షన్ 1.852 కిలోమీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 1.528 కిలోమీటర్లు. ఆన్సర్ థర్డ్ వన్ 1.852 కిలోమీటర్స్ 1 నాటికల్ మైల్ అంటే. నెక్స్ట్ ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? సెకండ్ ఆప్షన్ నేపాల్. నెక్స్ట్ క్రింది వాటిలో 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఉండాలండి. సెకండ్ ఆప్షన్ జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, థర్డ్ ఆప్షన్ పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఫోర్త్ ఆప్షన్ హర్యానా, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఆన్సర్ సెకండ్ వన్ జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. ఇక్కడ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని స్లాష్ ఉండాలండి, మిస్టేక్ అయింది. నెక్స్ట్ భారతదేశం శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఎలిఫెంటా, సెకండ్ ఆప్షన్ నికోబార్, థర్డ్ ఆప్షన్ రామేశ్వరం, ఫోర్త్ ఆప్షన్ సల్సెట్టి. థర్డ్ వన్ రామేశ్వరం. నెక్స్ట్ క్రింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది? ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ రాజస్థాన్. సో మనకు ఈజీ క్వశ్చన్ అండి, ఫోర్త్ ఆప్షన్ రాజస్థాన్. నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? ఫస్ట్ ఆప్షన్ ఇంపాల్, సెకండ్ ఆప్షన్ కోహిమా, థర్డ్ ఆప్షన్ షిల్లాంగ్, ఫోర్త్ ఆప్షన్ ఐజ్వాల్.
సెకండ్ వన్ కోహిమా. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? ఫస్ట్ ఆప్షన్ శ్రీలంక నుంచి ఇండియాను, సెకండ్ ఆప్షన్ పాకిస్తాన్ నుంచి గుజరాత్ను, థర్డ్ ఆప్షన్ చైనా నుంచి జమ్మూ కాశ్మీర్ను, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కావు. ఫస్ట్ వన్ శ్రీలంక నుంచి ఇండియాను. నెక్స్ట్ శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సెకండ్ ఆప్షన్ చిత్తూరు, థర్డ్ ఆప్షన్ కర్నూలు, ఫోర్త్ ఆప్షన్ ప్రకాశం. ఫస్ట్ వన్ అండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెక్స్ట్ పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? ఫస్ట్ ఆప్షన్ శ్రీలంక భారత్, సెకండ్ ఆప్షన్ శ్రీలంక మాల్దీవులు, థర్డ్ ఆప్షన్ భారత్ మాల్దీవులు, ఫోర్త్ ఆప్షన్ భారత్ మారిషస్. ఫస్ట్ వన్ శ్రీలంక భారత్. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తోంది? ఫస్ట్ ఆప్షన్ చంబల్, సెకండ్ ఆప్షన్ కృష్ణ, థర్డ్ ఆప్షన్ గోదావరి, ఫోర్త్ ఆప్షన్ నర్మదా. ఆన్సర్ ఫోర్త్ వన్ నర్మదా. సో ఇవ్వండి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ జీకే బిట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ కూడా మీకు అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.